కట్ట ఏర్పేడు లారీ ప్రమాదంలో మృతుల సంఖ్య 15కు చేరింది. ఇటు ప్రమాదంలో గాయపడ్డ మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని కాపాడడానికి తిరుపతి రుయా వైద్యులు ప్రయత్నిస్తున్నారు. బాధితుల రోదనలతో ఆసుపత్రి దద్దరిల్లిపోతోంది. ఈ ప్రమాదానికి ఇసుక మాఫియానే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏర్పేడు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్. గ్రామ సమస్య పరిష్కారం కోసం వచ్చిన వారు చనిపోవడం బాధాకరమన్నారు. తిరుపతి స్విమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను లోకేష్ పరామర్శించారు. ఈ ఘటనలో చనిపోయిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించారు లోకేష్. ఇసుకను 2 ఏళ్లుగా ఉచితంగా ఇస్తున్నామని, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు మంత్రి. ఏర్పేడు సమీపంలోని మునగళపాలెం విషాదంలో మునిగిపోయింది. నిన్నటి లారీ ప్రమాదంలో ఈ గ్రామానికే చెందిన 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మృత్యువుతో పోరాడుతున్నారు. మృతదేహాలు చేరుకుంటుండటంతో గ్రామంలో రోదనలు మిన్నంటున్నాయి. విగత జీవులుగా తిరిగి వచ్చిన తమ వారిని చూసి వారు తట్టుకోలేకపోతున్నారు. బాధిత కుటుంబాల బంధువులు పెద్ద సంఖ్యలో గ్రామానికి చేరుకుంటున్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మునగాళపాలెం నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం ఆ గ్రామంలో ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది? నిన్నటి వరకు ఐకమత్యంగా ఉన్న ఈ గ్రామంలో ఒక్కసారి తమ గ్రామ సమస్య పరిష్కారం కోసం ఇంటికొకరు ఏర్పేడు పోలీస్ స్టేషన్, ఏర్పేడుకి రెవెన్యూ కార్యాలయం వద్ద ఎంఆర్ఓ కార్యాలయం వద్ద తమ ఎంఆర్ఓతో తమ సమస్యను చెప్పుకోవాలని, ఇసుక సమస్య వల్ల, ఇసుక తరలింపు వల్ల తమ గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటుపోయే రైతు జీవనం దుర్భరమయ్యే పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో ఇసుక తరలింపును అడ్డుకోవాలంటూ గ్రామస్తులు గత 3 నెలలుగా చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నిన్న ఏర్పేడుకు వెళ్లారు. ఆ సమయంలో తహసీల్దార్ వీరికి అందుబాటులో రాకపోవడంతో జిల్లా ఎస్పీ, తిరుపతి అర్బన్ ఎస్పీ ఏర్పేడు పోలీస్ స్టేషన్ విజిట్కి వచ్చిందని తెలిసి అక్కడికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృత్యు పాలైన 12 మంది ఈ గ్రామానికి చెందిన వారే. 15 మంది మొత్తం మరణించగా 12 మంది ఈ గ్రామానికి చెందిన వారు ఉండడం విషాదము. ఈ గ్రామస్తు ఇప్పటికే నిన్న రాత్రి 12 గంటలకి గ్రామంలోకి మృతదేహాల పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇక్కడ గ్రామంలో ఎక్కడ చూసినా విషాద ఛాయలు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో వారి బంధువులు, స్నేహితులు, సన్నిహితులు వారిని కడసారి దర్శనం కోసం ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఇంటి వద్దకు వెళ్ళినా గ్రామంలో ప్రతి వీధిలోనూ మృతదేహాలు కనిపిస్తున్నాయి. వారి ఇంటి వద్ద వారిని పరామర్శించడానికి పెద్ద సంఖ్యలో బంధువులు వస్తున్నారు. అయితే మొత్తం మీద ఈ విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని ఇప్పటికే నారా లోకేష్ స్విమ్స్ ఆసుపత్రి వద్ద ప్రకటించారు. అయితే తమ గ్రామానికి చెందిన 12 మంది మరణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగం కూడా, మరణించిన వారి ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం చూడవచ్చు, ఇప్పటికే ఇక్కడ చేరుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ గుమిగూడి తమ వస్తున్న లోకేష్తో పాటు ఇతర మంత్రులకు ఎలాంటి డిమాండ్స్ ఆయన ముందు ఉంచాలనే విషయం మీద ఇక్కడ వీరు చర్చిస్తున్నారు. మొత్తం మీద గ్రామంలో ఇసుక సమస్య పరిష్కారం కోసం వెళ్ళి తాము ఇబ్బందులు పాలైనని చెప్తున్నారు. చెప్పండి, మీరు లోకేష్ని ఏం కోరబోతున్నారు? ఇక్కడ ఇసుక మాఫియాని అరికట్టమని, ఇన్ని సంవత్సరాలు ఇసుక ఎత్తిన వాళ్ళ డబ్బులు వసూలు చేసి చచ్చిపోయిన కుటుంబానికి పరిహారం చెల్లించమని, భవిష్యత్తులో ఇసుక ఎత్తే కార్యక్రమాన్ని నిర్బంధన చేసి దాంట్లో ఉండే లీడర్స్ని పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయాల్సింది. వీరికి ఇంకా మీరు ప్రభుత్వ సాయం ఏ విధంగా ఇంకా ఎంత కావాలనుకుంటున్నారు? ప్రభుత్వ సహాయం అయితే ఇంటికి ఉద్యోగం, చదువుకున్న క్వాలిఫికేషన్స్ అయిపోయి ఇంటికి ఉద్యోగం 10 లక్షలు, పార్టీ పరంగా 2 lakhs వస్తుంది చచ్చిపోయిన వాళ్ళకి. 15% 12, ప్రభుత్వ పరంగా 10 లక్షలు, పార్టీ పరంగా 2 లక్షలు. చదువుకున్న కుటుంబంలో చచ్చిపోయిన కుటుంబంలో చదువుకున్న విద్యార్థి ఉంటే చదువు సరిపడే ఉద్యోగాన్ని కల్పించారు. గతంలో ఇన్ని రోజుల నుంచి జరుగుతుంటే నాయకులకు మీరు వెళ్ళారా రెవెన్యూ కార్యాలయానికి కానీ, అదేవిధంగా పోలీస్ స్టేషన్లో? అన్నీ పోయాము. 3 సంవత్సరాలు జరుగుతూ ఉంది. 3 సంవత్సరాలు అందరు రిప్రజెంట్ చేసినాము, ట్రెంచ్లు వేసినాము, అవి పూర్తి చేశారు. 25 అడుగుల లోతుల్లో తీసుకుని ఎత్తా ఉన్నారు.
తహసీల్దార్ చూశారు. రెవెన్యూ అధికారులతో పాటు పోలీసుల వద్దకు గత 3 సంవత్సరాలుగా ఈ సమస్య పరిష్కారం కోసం తాము వెళ్తున్నామని, అయితే వారెవరు పట్టించుకోలేదని, అయితే ఇప్పుడు వస్తున్న తమ నాయకుడు లోకేష్ ముందర తమ డిమాండ్లు ఉంచడమే కాకుండా ఎవరైతే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారో వారి మీద పీడీ యాక్ట్ కూడా విధించి వారిని జైలుకు పంపాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఇది తాజా పరిస్థితి. మరి కొద్దిసేపట్లో లోకేష్తో పాటు మరికొంతమంది మంత్రులు ఇక్కడికి వచ్చి మృతుల కుటుంబీకులను పరామర్శించి ఆ తర్వాత ఆయన కొంతమంది వారందరితోనూ ఇక్కడ సమావేశమై తిరిగి ఏర్పేడు పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన సంఘటన స్థానాన్ని పరిశీలించనున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ఎస్ దామోదర్, థ్యాంక్ యూ.